పల్లెటూరులో పచ్చటి పొలం మధ్యలో ఒక కోడి ధీమాగా గింజలు తింటూ ఉంది. ఆహా, ఈ గింజలు ఎంత రుచిగా ఉన్నాయి! సరిగ్గా అదే సమయంలో ఒక గుంట నక్క అటువైపు పోతూ అక్కడ ధాన్యాన్ని తింటూ ఒక కోడిని చూసింది. ఆహా, ఈ కోడి ఎంత బాగుంది! దీన్ని ఎలా అయినా ఈ రోజు తందూరి చేసుకొని తినేయాలి. అలా మనసులో అనుకుంటూ దాని వైపు వెళ్ళింది. పొద్దున్న నీ కూత వింటూనే నిద్రలేస్తాను తెలుసా. నీ గొంతు చాలా మధురంగా ఉంటుంది. నీ అద్భుతమైన గొంతుతో ఒక పాట పాడగలవా నా కోసం? నిజమా నక్క మామ? సరే, నీ కోసం ఒక పాట పాడతాను. గొంతు సవరించుకుంటున్న కోడిని చూసి నక్క ఇది మన బుట్టలో పడింది అని నవ్వుకుంది. కోడి పాట పాడడానికి సిద్ధం అవుతుండగా నక్క సమయం చూసి లటుక్కున కోడి మెడను పట్టుకుంది. తుర్రున పారిపోయింది. అయ్యయ్యో, ఈ జిత్తుల మారి నక్క మాటలు విని నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నా. వెంటనే తేరుకుని ఒక ఉపాయం ఆలోచించింది. ఆ కోడి నక్కతో, కృతజ్ఞతలు నక్క మామ, నువ్వు లేకపోతే ఆ కుక్కలు నన్ను తినేసేవి. వేగంగా పరిగెత్తు, అవి దగ్గరకు వచ్చేశాయి. ఇవి నన్ను తినేదాకా వదిలేలా లేవు. పరిగెత్తు పరిగెత్తు అంది. అమ్మో కుక్కలే, అవి వస్తే ముందు నన్ను చంపేస్తాయి. కోడి కూర సంగతి తర్వాత. ఇక్కడి నుంచి ఎలా అయినా పారిపోవాలి. అమ్మయ్య, తప్పించుకున్నాను. మీరు ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.